అందరికీ నమస్కారము. ఈరోజు నా ట్రైనింగ్ సెషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, వీటి గురించే ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. చాలామంది కామెంట్స్లో రాస్తూ ఉంటారు, మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ మేడం, వచ్చి జాయిన్ అవుతాను, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు మేడం, నేను అక్కడికి వస్తాను అని చాలామంది రాస్తూ ఉంటారు. ఇవన్నిటికీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వనీకి ఈరోజు వీడియో చేస్తున్నాను. నాకు టోటల్ 25 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 25 ఇయర్స్లో 15 ఇయర్స్ ప్యూర్లీ నేను కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్పాను. డిఫరెంట్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, పీజీ కాలేజెస్లో చెప్పాను ఇవన్నీ. 15 ఇయర్స్ తర్వాత నేను అనుకోకుండా ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా 10 ఇయర్స్ చాలా సీరియస్గా ట్రైనింగ్ మీదే ఉన్నాను నేను, గివింగ్ ద ట్రైనింగ్ సెషన్స్ టు మెనీ పీపుల్. కానీ అప్పుడు సబ్జెక్ట్స్ అన్నీ చెప్పడం ఆగిపోయింది, సబ్జెక్ట్స్ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీని ఓపెన్ చేసి దాంట్లో అంతకుముందు చెప్పిన సబ్జెక్టులన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ కొంచెం ప్రిపేర్ అయ్యి నాకు వచ్చినవన్నీ ఆ ఛానల్లో వేస్తున్నాను. సరే, ఈ ట్రైనింగ్ సెషన్స్కి వస్తే కనుక 25 ఇయర్స్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ తర్వాత నేను 2 ఇయర్స్ నుంచి, గత 2 సంవత్సరాల నుంచి ఒక ఫ్రీలాన్స్ ట్రైనర్గా బయట ట్రైనింగ్ సెషన్స్ చేస్తున్నాను. ఇది ఇన్విటేషన్ బై ద కంపెనీస్, స్కూల్స్, కాలేజెస్ ద్వారా వెళ్తున్నాను. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు అవసరమైన టాపిక్ మీద వాళ్ళకు ఎంత టైం కావాలో అంత టైం నేను ట్రైనింగ్ సెషన్ ఎంప్లాయీస్కి ఇస్తాను. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, లేదా సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు. అదేవిధంగా కాలేజెస్లో ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ టాపిక్స్ మీద స్టూడెంట్స్కి అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి ఎఫ్డిపి ప్రోగ్రామ్ అంటారు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అది చేస్తున్నాను. అండ్ ఇంకా స్కూల్స్లో కూడా టీచర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. అండ్ స్కూల్లో స్టూడెంట్స్కి మెమరీ ఎట్లా పెంచుకోవాలి, చదువు ఎలా చదవాలి, ఏకాగ్రత ఎలా ఉండాలి, లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే వాటి మీద స్కూల్లో చిల్డ్రన్స్ కూడా నేను ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నాను. ఇది యాజ్ పర్ ద ఇన్విటేషన్, ఎవరు ఆహ్వానిస్తే ఆ కాలేజ్కి, కంపెనీకి లేదా స్కూల్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడము. ఇది ఫ్రీలాన్స్ ట్రైనర్గా నేను చేస్తున్న పని. ఇది కాకుండా ఇంకా నేను యూట్యూబ్ ఛానల్లో 4 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్, దాంట్లో మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని టాక్స్ 97 దాకా తెలుగు టాక్స్ కూడా ఉన్నాయి దాంట్లోనే. తర్వాత దేవికా భట్నగర్ తెలుగు ఛానల్ని ఓపెన్ చేశాను, మన తెలుగు ఛానల్. తెలుగు వాళ్ళందరికీ ఈజీగా, సరళంగా, సులభంగా, ఈజీగా అందరికీ అర్థమయ్యేలా కొన్ని టాపిక్స్ తీసుకొని మాట్లాడడం. దీంట్లో ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నాను ఎక్కువగా. ఇంకా దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ మీకు అందరికీ తెలుసు, దాంట్లో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను. ఇంకొకటి కర్ణాటిక్ వీణా క్లాసెస్ బై దేవికా భట్నగర్, వీణ నేర్పిస్తున్నాను. దాంట్లో నేను 12 సంవత్సరాలు వీణ నేర్చుకున్నాను. తర్వాత అదంతా నేర్చుకునే వృధా కాకూడదనే ఉద్దేశంతో ఛానల్ పెట్టుకొని టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి వాయించి అందులో వేయడము, నోట్స్తో సహా. ఇట్లా 4 ఛానల్స్లో ప్లస్ ఇంకా ట్రైనింగ్ సెషన్స్ ఎవరు ఆహ్వానిస్తే ఆ కంపెనీకి వెళ్ళడం, ఆ కాలేజ్కి వెళ్ళడం ద్వారా నేను చాలా బిజీగా ఉంటాను. కాబట్టి ఆన్లైన్ ట్రైనింగ్ పర్టికులర్గా ఒక్కరికి అంటూ నేను ట్రైనింగ్ చేయడం అనేది కుదరదు, చెప్పలేను నేను, బికాజ్ ఆఫ్ బిజీ షెడ్యూల్. ఇంకా నా ఇన్స్టిట్యూట్కి వస్తే కనుక, మేడం మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారంటారు. నాకంటూ ఏ ఇన్స్టిట్యూట్ లేదు, నేను ఏ ఇన్స్టిట్యూట్లో పని చేయట్లేదు, నేను ఇన్స్టిట్యూట్ పెట్టలేదు, పెట్టబోను కూడా. నాకు అంత ఆలోచన, అలాంటి థాట్స్ ఏమీ లేవు. కాబట్టి ఇన్స్టిట్యూట్ అనే పదాన్ని వదిలేద్దాం మనం. కేవలం యూట్యూబ్లోనే నేను ట్రైనింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాను, వీలుని బట్టి. ఎంత టైం దొరికితే, నాకు భగవంతుడు ఇచ్చిన జీవితం ఎంత ఉంటే అంత టైం మీ అందరికీ ఎంత వీలైతే అంత వేస్తూనే ఉంటాను, అంత ఇస్తూనే ఉంటాను. మీరు అడగండి ఏ టాపిక్ కావాలో, డెఫినెట్లీ నేను ప్లాన్ చేసుకుని వేస్తున్నాను. ఇది నా ట్రైనింగ్ సెషన్స్ది. మీరు ఏదైనా కాలేజ్లో, స్కూల్లో పనిచేస్తున్నా, చదువుతున్నా, ఒక కంపెనీలో ఎంప్లాయ్ అయినా, ఒక కంపెనీ మేనేజర్ అయి ఉన్నా కానీ మీరు నన్ను ట్రైనింగ్కి ఇన్వైట్ చేయొచ్చు. మీ దగ్గరికి ప్రాక్టికల్గా మీ కంపెనీకి, మీ స్కూల్కి, కాలేజ్కి వచ్చి ట్రైనింగ్ సెషన్స్ నేను ప్రాక్టికల్గా వైబ్రెంట్ ట్రైనింగ్ సెషన్స్ చేస్తాను. సో అది మీరు గట్టిగా తలుచుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. సో నేను ఉండేది హైదరాబాద్. మీరు ఒక చిన్న మెయిల్ పెడితే కనుక ఆ మెయిల్కి నేను రెస్పాండ్ అయ్యి మన పాసిబిలిటీని బట్టి ట్రైనింగ్ సెషన్స్ మీ కంపెనీలో, మీ ఆర్గనైజేషన్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే అండి నా ట్రైనింగ్ సెషన్స్. ఇంకెప్పుడు అడగండి మేడం మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ, నేను జాయిన్ అవుతాను. సో నో ఇన్స్టిట్యూట్ ఎట్ ఆల్ ఫర్ మీ, ఓన్లీ యూట్యూబ్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ డైరెక్ట్ ట్రైనింగ్స్ ఫర్ ద కాలేజెస్, కంపెనీస్ అండ్ స్కూల్స్. ఓకే, సో ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.